బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో నాకు ఈరోజు తెలిసిపోయింది. దువ్వాడ మాధురి గారైనా, ఆయేష అయినా, రమ్య చిట్టి పికిల్స్ అయినా వాళ్ళ ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా చెప్తున్నా, బల్లగుద్ది చెప్తున్నా. వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. ఈరోజు నాగార్జున గారి హోస్టింగ్‌తో నాకు అర్థమైపోయిందయ్యా. పవన్ కళ్యాణ్ లిటరల్లీ ఈ వీక్ అంతా కెప్టెన్సీ సూపర్‌గా చేశాడు. ఒక్క అప్రిషియేషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్‌కి. ఓకేనా? అప్రిషియేషన్ ఇవ్వకపోగా కోటింగ్ ఎక్కువైపోయింది. ఓకేనా? దువ్వాడ మాధురి గారు లిటరల్లీ పవన్ కళ్యాణ్ కూర్చోమంటే కూర్చోలేదు. ఆయన మాట్లాడే విధానం బాగుంది. అక్కడ దువ్వాడ మాధురి గారు మాట్లాడే విధానమే బాగాలేదంట. కానీ ఆమె చెప్పిన పాయింట్ కరెక్టేనంట. ఇదేమి భజన్ స్వామి మీరు మీకు ఆమెను ఏదైనా అడగటానికి అంత భయంగా ఉంటే అలాంటి కంటెస్టెంట్‌ని మీరు తీసుకోకూడదు. ఆమెతో మాట్లాడితే మీకేమన్నా అయిపోయిద్దేమో అన్నట్టు నాగార్జున గారు లిటరల్లీ అలా బిహేవ్ చేస్తున్నారు. ఆమెతో గట్టిగా మాట్లాడట్లేదు. ఆ తర్వాత నాకొకటి అర్థం కాలేదు. దివ్య అండ్ దువ్వాడ మాధురి గారి పప్పు అంటే కర్రీ విషయం అంతసేపు టెలికాస్ట్ చేశారు. వాళ్ళిద్దరికి మాట్లాడుకోవడానికి అంత ఛాన్స్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్‌కెందుకు? వితిన్ మాధురి గారిది అండ్ పవన్ కళ్యాణ్ ఇష్యూ ఓన్లీ సుమన్ శెట్టి గారిని అడిగారంతే. ఆయన 1 మినిట్‌లో చెప్పేశారు. ఇంకా మ్యాటర్ డైవర్ట్ అయిపోయింది. అస్సలు పవన్ కళ్యాణ్ మ్యాటరే మాట్లాడలా. ఓకేనా? అదేంటో నాకు అర్థం కావట్ల. కామనర్స్ అంటే మీకంత లోకువ అయినప్పుడు మీరు 'అగ్ని పరీక్ష' అనే షో పెట్టకూడదు. అక్కడి నుంచి ఇంతమంది కామనర్స్‌ని తీసుకురాకూడదు. వాళ్ళని మీకు ఇష్టం వచ్చినట్టు ఎలిమినేట్ చేయకూడదు. ఇప్పుడు 'దమ్ము శ్రీజని' ఎలా ఎలిమినేట్ చేశారో అలాగే ఎలిమినేట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. చివరికి పవన్ కళ్యాణ్ కూడా మీరు ఎత్తేస్తారేమో అనిపిస్తుంది. ఓకేనా? ఎంత బాగా ఆడినా మీరు సెలబ్రిటీస్‌కి భజన చేసుకునేటట్టే ఉన్నారు. బిగ్ బాస్ అయినా, బిగ్ బాస్ టీమ్ అయినా. అవునా కాదా? అవును అనిపిస్తే ఒక లైక్ ఏసుకోండి. ఆ తర్వాత డెమాన్ పవన్ అండ్ రీతు లిటరల్లీ వాళ్ళని చూస్తే బాధేసింది నాకు. ఆయేష ట్రిగర్ చేస్తానే ఉంది డెమాన్ పవన్ అండ్ రీతుని. వాళ్ళు ఎంతో కూల్‌గా ఆమెకు సమాధానం చెప్తున్నారు. బట్ ఆయేష అంట సూపర్‌గా గేమ్ ఆడిందంట. మళ్ళీ ఇక్కడ భజన సెలబ్రిటీకి నాగార్జున గారి భజన. ఈ సాటర్‌డే హోస్టింగ్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు స్వామి. అవునా కదా? మీలో ఎంతమందికి నచ్చలేదు సాటర్‌డే హోస్టింగ్? ఆ తర్వాత రమ్య చిట్టి పికిల్స్ 8,00,00,000 మంది జనం చూసేటప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళు పిచ్చోడు అనింది. నా జోలికొస్తే తంతాను అనింది. మీరు ఒక్క వీడియో టెలికాస్ట్ చేసి ఆ రూమ్‌లో నువ్వు అలా బాధపడితే సారీ పవన్ కళ్యాణ్ అని ఊరికే అట్లా నార్మల్‌గా చెప్పేస్తే సరిపోద్దా? అంటే చూసినోళ్ళందరం పిచ్చోళ్ళమా? ఒక్క సారీతో ఆమె అన్నది ఓకేగా. ఇంకా ఆమెకి ఎలాంటి పనిష్మెంటు లేదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళకి మనం ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వకూడదు కదా! మీకు అంత భయంగా ఉంటే ఓకేనా? దువ్వాడ మాధురి గారితో మాట్లాడటానికి మీకంత భయంగా ఉంటే, అలాంటి కంటెస్టెంట్‌ని మీరు తీసుకోకూడదు ఫస్ట్. ఓకేనా? ఈరోజు లిటరల్లీ నాగార్జున గారైతే ఆమెని గట్టిగా మాట్లాడలేదు. దువ్వాడ మాధురి గారిని. ఆమె చేసిన తప్పుల గురించి హైలైట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో చేసింది తప్పు. ఓకేనా? లైట్స్ నైట్ నిద్రపోయేటప్పుడు లైట్స్ ఆపమంటాం అది తప్పు. ఓకేనా? మీరు గుసగుసలు ఆడుకుంటున్నారు అనటం తప్పు. ఓకేనా? మళ్ళీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడటం తప్పు. ఇలా ఎన్నో పాయింట్స్ ఉన్నా ఒక్క పాయింట్ కూడా ఆమెకి అనవసరం. ఓకేనా? అది బిగ్ బాస్ టీమ్‌కి కూడా అనవసరం. ఎందుకంటే ఆమెను విన్నర్ చేయాల. మీలో ఎంతమందికి బిగ్ బాస్ టీమ్ ఈసారి దువ్వాడ మాధురి గారిని విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యారు అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడే లైక్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామనర్‌గా చెప్తున్నా. నాకు ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. మన బీబీ తెలుగు వాళ్ళు ఎంత తోపైనా కానీ